కోటి సంతకాలు అయినాయో కాలేదో నాకు తెలియదు కానీ సార్, కోటి సంతకాల కోసం కోటి పాటలు పడ్డట్లు ఇల్లు నేను అనంతపూర్ లో సార్ వీళ్ళే కోటి సంతకాల ర్యాలీలో వీళ్ళే విచ్చలవిడిగా కొట్టుకున్నారు. దేనికి? ర్యాలీలో ఒకరికొకరికంటే నేనెన్ని సంతకాలు పెట్టానంటే నేనెన్ని సంతకాలు పెట్టుకున్న వాళ్ళకి ఏమైనా క్లాషెస్ వచ్చినా నాకు తెలియదు కానీ సార్, ఆధిపత్య వల్ల ఇద్దరు నాయకులు వినండి శేఖర్ గారు, లెట్ మీ కంప్లీట్ I'm asking you, show me the evidence. I show my evidence. Just wait. Show me the evidence. Just wait, man. అరే ఓపిక పట్టండి మాస్టారు. ఒక నిమిషం శేఖర్ గారు చెప్పండి. పండేసి వెళ్ళిపోతే అట్లా షో మీ ద ఎవిడెన్స్. వినండి సార్, ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నేను అనంతపూర్ లో గొడవ నేను చెప్పక్కర్లా, అన్ని మీడియా ఛానల్లో కనపడుతున్నాయి, ఆల్ ఓవర్ మీడియా ఛానల్లో కనపడుతున్నాయి అవి. కావాలంటే బయట కూడా నేను పంపిస్తాను మీకు. ఇప్పుడు నేను పంపిస్తాను, ఇప్పుడు అజయ్ గారు మీరు పంపించకపోతే ఒకవేళ అది మీరు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. నేను ఇప్పుడు మీ ఛానల్ కి నేను జస్ట్ ఇప్పుడే ఆ వీడియో లింక్ కూడా పంపిస్తాను, అది దేనికి కొట్టుకున్నారు ఏంటి అనేది కూడా. సార్ ఇక్కడ కోటి సంతకాల దగ్గర కోసం పోయి వీళ్ళు కొట్టుకొని ఒక అమాయకుడు తల పగిలింది పాపం నిన్న. అమాయకుడు అంటే వాళ్ళ పార్టీలో కొట్టారా? కార్యకర్తలు, వాళ్ళ పార్టీలో కార్యకర్తలే ఒక అతన్ని తల పగిలిందంట, పాప హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే సార్ నేనేమన్నానంటే కోటి సంతకాలు అని తిరుగుతున్నారు సార్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్ని సంతకాలు పులివెందుల్లో పెట్టారా అనేది నా ఫస్ట్ ప్రశ్న. మన పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కదా సార్, అవును, ప్రజలు ఓట్లు వేశారు కదా సార్, ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్ల సంతకాలు అక్కడ పడ్డాయా సార్? మాది నందిగామ నియోజకవర్గం సార్, మా దగ్గర ఎక్స్ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు గారు సార్. సార్ తిప్పి కొడితే 5,000 సంతకాలు పెట్టలేదు సార్, ఇక్కడ 5,000 సంతకాలు పెట్టలేదు ఇక్కడ. నేను ఇక్కడ ప్రూఫ్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో సార్. మా దగ్గర గాంధీ సెంటర్ లో టెంట్లు వేస్తే ఎవరు రాలా. అవునా? ఈవెన్ టెంట్లు వేసిన దగ్గరికి సార్, సరే మీ నియోజకవర్గంలో 5,000 పెట్టారేమో, పక్క నియోజకవర్గంలో 60,000 70,000 80,000 పెట్టి ఉండొచ్చుగా. అంటే నేను అనేది సార్, ఇప్పుడు కోటి సంతకాలు అన్నప్పుడు మా నియోజకవర్గంలో 5,000 పెడితే అంటే మిగతా ప్రజలకు ఇష్టం లేదనా, యాక్సెప్ట్ చేయలేదనా? మీ దగ్గర తక్కువ పెట్టారని మీరు అంటున్నారు. అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ మంచిది అనిపించింది అనుకోండి సార్, మా దగ్గర ఎక్స్ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు మంచి కోసం యుద్ధం చేస్తున్నారు అనుకోండి సార్, అందరు రావాలి కదా, గతంలో ఆయనకి వేసిన ఓట్లన్నా రావాలి కదా. నేనేమడుగుతున్నాను సార్ బహిరంగంగా కూడా, ఇక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పడిన ఓట్లన్నీ అక్కడ వచ్చిన సంతకాలేని, లేకుంటే ఈరోజు శేఖర్ అన్న ఉన్నాడు ఇక్కడ, ఆయన నియోజకవర్గం ఉంది, ఆయన ఇప్పుడు మరి హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన నియోజకవర్గం నాకైతే తెలియదు కానీ. ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్య కలిగిన విషయం ఏంటో తెలుసా సార్, కోటి సంతకాల కోసం KPHB కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని సంతకాలు పెడుతున్నారు సార్. అక్కడ ఎందుకు పెడతారు అంటే ఇక్కడ ఒకటండి, కొంతమంది సెటిలర్స్ హైదరాబాద్ లో జూబిలీస్, బంజారా హిల్స్, KPHB, మియాపూర్, సనత్ నగర్, అమీర్పేట ఉంటారు కాబట్టి ఆ నియోజకవర్గం చెందిన వాళ్ళు. ఇప్పుడు ఒక విషయం, మన ఓటర్లు హైదరాబాద్ లో, బెంగళూరులో ఉంటే తెచ్చుకున్నట్టు బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం, చిన్న సబ్మిషన్. అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్తే 143 దేశాల్లో సంతకాల సేకరణ అంటారు, విచారణలు అంటారు, కానీ ఈడ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అంశం మెడికల్ కాలేజ్ తీసుకోకూడదా? ఓట్ల కోసం హైదరాబాద్, బెంగళూరు, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళని ఓట్ల కోసం పిలిపించుకుంటున్నటువంటి ఈ రోజుల్లో సంతకం ఏముంది, హైదరాబాద్, బెంగళూరు అని తీసుకోవచ్చు. బ్రహ్మనాయుడు గారు నేనేమంటున్నా, నేను ఆ పాయింట్ కే వస్తున్నా, వీళ్ళు కంపల్సరీ ఆ పాయింట్ రేస్ చేస్తారని నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ప్రపంచంలో అందరూ బయటకు వచ్చారు, ఇవన్నీ ఎందుకు వచ్చారు, అందుకే సంతకాలు కూడా ఇక్కడ మేము పెడుతున్నామని. మరి ఆ రోజు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ బయటకు వచ్చి ప్రజలు వచ్చి ధర్నాలు చేశారు, మా నాయకులు ఏమి వెళ్ళి పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు నేను కూడా గతంలో అధికార ప్రతినిధినే సార్, నేను మా నియోజకవర్గంలో కూర్చొని ధర్నాలు చేసేదాప హైదరాబాద్ వెళ్ళి, కూకట్పల్లిలో, దిల్షుఖ్నగర్లో, చైతన్యపురంలో, వనస్థలిపురంలో నేను చేయాల. కానీ ఇలా పార్టీ అధికార ప్రతినిధులు సార్, ఇక్కడ శేఖర్ రెడ్డి గారు బ్రదర్, అక్కడ శ్యామల గారు పెద్దావిడ, కారుమూరి వెంకటరెడ్డి గారు పెద్ద మనిషి, వీళ్ళ అధికార ప్రతినిధులు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. బట్ ఇలా పార్టిసిపేషన్స్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లుగా వర్క్ ఫ్రమ్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ. ఎందుకు వాళ్ళు అక్కడ కూడా వస్తుంటారు కదా, వీళ్ళు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో. సార్ నేను అనేది ఏంటనుకున్నా బ్రహ్మనాయుడు గారు,
వీకెండ్ పాలిటీషియన్స్ అని అంటారు చూసారా, వీకెండ్స్ అంతే. వీళ్ళు నిజంగా ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అనుకోండి సార్, ఇక్కడ ఉండి యుద్ధం చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సార్ రోజా గారు ఉన్నారు సార్, ఆవిడ ఇక్కడ ఉండి యుద్ధం చేస్తుంటది కదా. అంబటి రాంబాబు గారు ఉన్నారు సార్, పాపం ప్రతిరోజు ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టి ఇక్కడే యుద్ధం చేసి ఇక్కడే పోరాడుతుంటారు కదా. అట్లా ఈరోజు శేఖర్ గారు కావచ్చు, నాకు తెలిసి అసలు శేఖర్ అని అయితే ఉంటాడేమో ఇక్కడ. అసలు వీళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు అయితే 99% ఈ స్టే ఇన్ హైదరాబాద్. ఓకేనా.